శేషాచలం అటవీ ప్రాంతంలో మరోసారి ఎర్రచందనం స్మగ్లర్ల కలకలం రేగింది. శ్రీవారి మెట్టు సమీపంలోని పార్వేటి మండపం వద్ద తిరుపతి టాస్క్ ఫోర్స్ అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించారు. ఈ సమయంలో వారికి సుమారు 70 మంది ఎర్రచందనం కూలీలు ఎదురుపడ్డారు. పోలీసులు వారిని హెచ్చరించడంతో కూలీలు తాము తీసుకొస్తున్న ఎర్రచందనం దుంగలను వదిలేసి పరారయ్యారు. వీరిలో తమిళనాడుకు చెందిన 2 కూలీలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కూలీల నుంచి 68 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 2 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐ వాసు ఆధ్వర్యంలో సిబ్బంది విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. తిరుపతి నుంచి అదనపు బలగాలు తరలించాలని కార్యదళం నిర్ణయించింది. ప్రస్తుతం శ్రీవారి మెట్టు, రంగంపేట, నర్సింగాపురం, చంద్రగిరి తదితర ప్రాంతాల్లో ప్రత్యేక కార్యదళం పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి, ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ కి సంబంధించిన వివరాలేంటి? శారద, గడచిన 3 రోజులుగా తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు విస్తృతమైనటువంటి దాడులు నిర్వహిస్తున్నారు, కూంబింగ్ నిర్వహిస్తున్నారు. శేషాచల ఫారెస్ట్లో గతంలో ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం మొదలుకొని ఎర్రమిట్ట దాదాపు బాకరాపేట వరకు కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి క్రమంలో అడుగడుగునా కూడా అవరోధమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎక్కడికెక్కడ ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు, తమిళనాడు నుంచి వస్తున్నటువంటి కూలీలు పోలీసులపై తిరగబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎన్కౌంటర్ లాంటి ఘటనలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోజు వందల సంఖ్యలో కూలీలు ఈ అడవుల్లో ఎర్రచందనం నరుకుతూనే ఉన్నారు. మనం చూస్తున్న శ్రీనివాస్ మంగాపురం సమీపంలో గతంలో ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రదేశానికి దగ్గరలోనే ఉన్నాం. ఇదే ప్రాంతంలో గతంలో కూడా దాదాపు 20 మంది కూలీలు పట్టుబడడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రతిరోజు కూడా రాత్రి కూంబింగ్ నిర్వహిస్తున్నటువంటి పోలీసులకు ఒక సవాల్గానే మారుతోంది. పోలీసులు ఆయుధాలు లేకపోతే కానీ అక్కడికి వెళ్ళనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో వారు కూడా మారణాయుధాలు కలిగి ఉన్నటువంటి కూలీలు పోలీసులపైన ఒక్కొక్కసారి తిరగబడుతున్నటువంటి పరిస్థితి. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులు లేకపోతే ఆత్మరక్షణ కూడా లేనటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఉదయం కూడా కూంబింగ్కి వెళ్ళినటువంటి తెల్లవారుజామున కూంబింగ్కి వెళ్ళినటువంటి పోలీసుల పైన వాళ్ళు ఎర్రచందనం స్మగ్లర్స్ రాళ్ళు రువ్వడం జరిగింది. గాల్లోకి నిన్న రాత్రి కూడా 2 రౌండ్లు గాల్లో కాల్పులు జరిగిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు ఐజీ ఈ గడిచిన 3 రోజులుగా ఈ శేషాచల ఫారెస్ట్లో జరుగుతున్నటువంటి ఎర్రచందనం అక్రమ రవాణాదారులు అదేవిధంగా అక్రమార్కుల యొక్క ఆగడాలు చూసినటువంటి పోలీసు అధికారులు దీనిపైన ఒక రివ్యూ చేయడం కోసం ఇక్కడికి వస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఐజీ కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఐజీ ఇక్కడికి చేరుకుని ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి, దీనికి ఉన్నటువంటి ఎంట్రన్స్ ఎక్కడెక్కడ ఎంట్రన్స్ ఉన్నాయి, వాటి మీద చెక్ పోస్ట్ ఎక్కడ పెట్టాలి, నిఘా ఎక్కడ పెట్టాలన్నటువంటి అంశం మీద కూడా ఇప్పుడు చర్చ జరగబోతుంది. దీనికి సంబంధించి ఐజీ ఇక్కడ 1 గంట తర్వాత 10-11కు ఇక్కడికి ఐజీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్సు అటవీ శాఖ అధికారులు 5 బ్యాచ్లుగా విడిపోయి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దాదాపుగా బాకరాపేట ఫారెస్ట్ మొదలుకొని శేషాచల హిల్స్లో ఉన్నటువంటి ఎర్రచందనం అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఈ రోజు నుంచి కూడా కూంబింగ్ నిర్వహించనున్నారు. గడిచిన 3 రోజులుగా జరిగినటువంటి కూంబింగ్ ఒక ఎత్తు అయితే ఈ రోజు నుంచి జరగబోతున్నటువంటి కూంబింగ్ మరో ఎత్తుగా ఉండబోతుంది. అదనపు బలగాలను కూడా రంగంలోకి దించి కూంబింగ్ నిర్వహించడానికి సాయుధ బలగాలను రంగంలోకి దించడం జరిగింది. కూంబింగ్లో విస్తృతమైనటువంటి దాడులు నిర్వహించి అవసరమైతే ఎవరు ఎంతమంది ఉన్నా కూడా ఏరివేసే పరిస్థితికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లింగ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తర్వాత దాదాపుగా 5,300 పైగా కేసులు నమోదు చేయడం జరిగింది. దాదాపుగా 3,500 మందికి పైగా స్మగ్లర్లని అదేవిధంగా కూలీలని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో బడా స్మగ్లర్లుగా ఉన్నటువంటి వారు దాదాపుగా 60 మందికి పైగా బడా స్మగ్లర్లను అరెస్ట్ చేయడం జరిగింది. 35 నుంచి 40 మందికి పైగా పీడీ యాక్టులు నమోదు చేయడం జరిగింది. సాహుద్ అమీల్ లాంటి అదేవిధంగా గంగిరెడ్డి లాంటి వారి కోసం కూడా ఇంటర్పోల్ సహకారంతో వారి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికి కూడా ఇంత పెద్ద ఎత్తున టాస్క్ ఫోర్స్ జరుగుతున్నటువంటి తరుణంలో కూడా ఇక్కడ పోలీసులకు అదేవిధంగా అటవీ శాఖ అధికారులకు ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడం అనేది ఒక పెద్ద సవాల్గా మారుతున్నటువంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి అయోమయ పరిస్థితుల్లో పోలీసులు పడడం జరిగింది. గతంలో జరిగినటువంటి రివ్యూలో 2 రోజుల క్రితం విజయవాడలో ముఖ్యమంత్రి నిర్వహించినటువంటి రివ్యూలో కూడా ఇంత పెద్ద ఎత్తున టాస్క్ ఫోర్స్ చేస్తున్నప్పటికీ కూడా ఎర్రచందనాన్ని పూర్తిగా ఎందుకు అరికట్టలేకపోతున్నా ఉన్నటువంటి అసహనాన్ని కూడా ముఖ్యమంత్రి వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో
మళ్ళీ కూంబింగ్కి సంబంధించి భారీ ఎత్తున పోలీసులు అదేవిధంగా అటవీ శాఖ విస్తృతమైనటువంటి వ్యూహాలను పన్నుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తమిళనాడు నుంచి చూస్తున్నటువంటి వారు ఎక్కడా కూడా తగ్గడం లేదు. వాళ్ళు కూడా రాళ్ళు రువ్వడం లాంటి ఘటనలకు ఎక్కడ తగ్గనటువంటి పరిస్థితి. గతంలో శేషాచల ఎన్కౌంటర్లో 20 మంది మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. కూలీలు 20 మంది మృతి చెందినటువంటి ఘటన తర్వాత ఓ 10-15 రోజులు మాత్రమే అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూలీలు రాకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఎక్కడ కూడా వారు తగ్గినటువంటి దాఖలాలు అయితే కనపడడం లేదు. గతంలో ఏ రకంగా అయితే ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగుతోందో, ఏ రకంగా అడవుల్లో చెట్లు నరికివేత కొనసాగుతూ ఉందో అదే రకమైనటువంటి పరిస్థితులు మళ్ళీ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి ఈ సవాళ్ళను ఎలా అధిగమించాలన్నటువంటి పోలీసులు అంచనాలు వేస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారులు ఐజీ అదేవిధంగా పై స్థాయి అధికారులు కూడా రివ్యూ నిర్వహించి డీజీపీకి సూచనలు ఉన్నారు. దానికి సంబంధించి రివ్యూ జరుగుతుంది శారద. రైట్, ఓకే మోహన్.